అందరికీ నమస్తే. తెలంగాణ రాకముందు 2014 ముందు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఏం జరిగిందో సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చింది. ప్రతి బడ్జెట్ సమావేశాల ముందు మన దగ్గర కూడా వస్తుంది. సోషియో ఎకనామిక్ సర్వే అంటాం మనం దాన్ని వాళ్ళ భాషలో. సోషియో ఎకనామిక్ సర్వేలో ఒక 4 కీలకమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తూ వాళ్ళ డాటాలో పెట్టుకున్నారు. తెలంగాణలో ఏం జరిగింది, తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది. నాకు రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత మాట్లాడిన ఒక మాట గుర్తుకొచ్చింది. కేసీఆర్ పాలన 100 ఏళ్ల విధ్వంసం అన్నాడు. తెలంగాణ జనమంతా నమ్మిర్రు. కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్స్ చూస్తే అసలు రేవంత్ రెడ్డి మాటలు తప్పు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి జస్ట్ పొలిటికల్ నరేటివ్ కోసం మాట్లాడాడు. అంటే ఆయన కేసీఆర్ మీద జనాల్లో ఉన్న కోపాన్ని క్యాష్ చేసుకోవడానికి, ఓట్లుగా మలుచుకోవడానికి మాత్రమే మాట్లాడాడు అనిపిస్తుంది. నేను మీకు రిపోర్ట్ చూపిస్తాను. నేను ఆ రిపోర్టు మొత్తం భారతదేశం అంతా వచ్చింది. మన తెలంగాణ గురించి కూడా ఒక 3-4 పేజీలు దానిలో అన్ని రాష్ట్రాల గురించి ఉంది. ప్రతి రాష్ట్ర పరిస్థితులు ఏంది అని రాసిండ్రు వాళ్ళు. మన తెలంగాణ పరిస్థితి ఏందో కూడా చాలా విషయాలను రాసిండ్రు. ముఖ్యంగా కాళేశ్వరం వల్ల ఏం లాభం లేదు అంటారు కదా, వాళ్ళు దానివల్ల ఏం లాభం ఉందో రాసిండ్రు. తర్వాత ఇక్కడ ఐటీ ఎక్స్పోర్ట్స్ కానీ మిగతా ఈ సేవల రంగం ఎట్లుందో రాసిండ్రు. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నా పక్కన కనిపిస్తుంది ఒక్కొక్క ఫ్రేమ్ మీకు కనిపిస్తుంటుంది, అది ఇంగ్లీష్లో ఉంటుంది, నేను తెలుగులో చెప్తా, ఒకసారి వినండి. ముందు మనం కాళేశ్వరం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. తెలంగాణ రాకముందు అంటే 2013 తెలంగాణలో 1,13,00,000 ఎకరాలు సాగు భూమి, అన్ని పంటలు, వరి మిగతా అన్నీ కూడా, జొన్నలు మన దగ్గర పండే అన్ని పంటలకు 1,31,00,000 ఎకరాల్లో పంటలు పండాయంట. మ్యాక్సిమం హైయెస్ట్ అవి. కానీ 2024 వచ్చే వరకు 2,20,00,000 ఎకరాలు, 2,20,00,000, దాదాపు 90,00,000 ఎకరాలు, దగ్గర దగ్గర 1,00,00,000 ఎకరాలు, 1,00,00,000 ఎకరాలు నీళ్ళు పంటలు పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి అంటే దానికి కూడా వాళ్ళు చెప్తున్నారు, కాళేశ్వరం మిషన్ కాకతీయ ప్రభావం అంట. కాళేశ్వరం వల్ల నీళ్ళ లభ్యత పెరిగిందంట, కాళేశ్వరం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగిందంట. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పింది కాదు. సోషియో ఎకనామిక్ సర్వే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఇది. తద్వారా నీళ్లు అవన్నీ భూగర్భ జలాలు పెరగడంతోన తెలంగాణలో వ్యవసాయ చేసే భూమి పెరిగింది, విస్తీర్ణం పెరిగింది. అది 2,20,00,000 ఎకరాలు అని చెప్పాను. ఇంకా మిషన్ కాకతీయ అంటే తెలుసు కదా, చెరువులు. ఇప్పుడు వీళ్ళు కాళేశ్వరం వాడుకుంటున్నారు ఈ గవర్నమెంట్, మిషన్ కాకతీయ ఏదో చెరువులు వాడుకుంటున్నారు. కానీ అవన్నీ వేస్ట్ అంటారు. అవన్నీ విధ్వంసం కింద లెక్క కట్టేసిండ్రు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ విధ్వంసం మాటలు వెనుక ఏముందో నేను ఈ వీడియోలో కంటిన్యూ చెప్తా, అది కూడా వినండి. తర్వాత తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు, మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ కూడా పెద్ద ఫ్యాక్టరీలు, అంటే పెద్ద పెద్ద కంపెనీలు రావడం కానీ, ఉత్పాదకత పెరగడం కానీ. దేశంలో మన జనాభానేమో 3% కన్నా తక్కువ, కానీ మన దగ్గర ఉన్న ఉత్పాదకత 5% ఉత్పాదకత. అంటే దేశంలో ఉన్న యావరేజ్ కన్నా మన దగ్గర ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంది. అంటే కంపెనీలు ఎక్కువ ఉన్నాయి, ఆ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంది. దేశానికి కావాల్సిన అవసరాలు మనం 5% ప్రొడక్టివిటీ ద్వారా తీర్చగలుగుతున్నాం అనేది రెండో పాయింట్ చెప్పాను. తర్వాత సేవల రంగం, ఐటీ, తర్వాత ఫైనాన్సు, ప్రొఫెషనల్ సర్వీస్లో తెలంగాణ టాప్. దేశ సేవల రంగంలో కీలక వాటా ఉందంట తెలంగాణకి. తర్వాత హబ్ స్టార్టప్ ఎకోసిస్టమ్, మహిళల ఉపాధిలో కొత్త మోడల్స్ ఒకటి ఇంప్లిమెంట్ చేసిండ్రు తెలంగాణలో. అది కూడా బాగా సక్సెస్ఫుల్ అయిందని ఇచ్చిండ్రు. ఇట్లా మొత్తం తెలంగాణలో ఒక్కొక్క రంగంలో ఎట్లా అయ్యిందని. కానీ ఇవన్నీ పక్కకు పోయినాయి. ఇప్పుడు తెలంగాణలో ఇవన్నీ లేవు. ఇదంతా కేసీఆర్ గవర్నమెంట్లో జరిగినాయి. కేసీఆర్ చెప్పుకునే వారికి చెప్పగలిగినారు. జనాలకు మాత్రం రిపోర్ట్స్ చదివే అలవాటు ఉండదు. ఈ రాజకీయ నాయకులు పదే పదే మాట్లాడే మాటలే వినాలనిపిస్తుంది, అవే జనాలకు ఎక్కుతుంది. అదే రేవంత్ రెడ్డి చెప్పిన 100 ఏళ్ల విధ్వంసం స్టోరీ. అసలు విధ్వంసం ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఒకవేళ జరిగితే కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వకూడదు కదా. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కాదు 2014 తర్వాత. కానీ వాళ్ళు 2014 నుంచి 2024 వరకు తెలంగాణ ఎట్లా గ్రోత్ అయిందో ఇచ్చిండ్రు అన్నప్పుడు రేవంత్ రెడ్డి జస్ట్ పొలిటికల్ నెరేటివ్ కోసమే, ఓట్ల కోసమే ఇదంతా మాట్లాడిండు అనేది దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది. మన తెలంగాణ కన్నా 2, 3, 4 ఉన్న స్టేట్స్ ఉన్నాయి, బీహార్, కేరళ. అక్కడ కూడా ఈ కంపెనీలు రావడము, తర్వాత ఉద్యోగాలు, ప్రొడక్టివిటీ ఉన్న తెలంగాణతో పోటీ పడలేకపోయినాయి అవి. తర్వాత తెలంగాణలో హై ప్రొడక్టివిటీ సేవలు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ డేటా బీఆర్ఎస్ పరిపాలన వచ్చిన ఫలితాలు ఇవి. 100% మనకు 2014 నుంచి 2023 వరకు ఉన్న
వ్యవహారాలే. కాకపోతే మన దగ్గర పొలిటికల్ రాజకీయ చైతన్యం ఉన్నోళ్ళకేమో ఎక్కువ ఉంది, లేనోళ్ళకేమో అసలే లేదు. కాబట్టి రాజకీయ నాయకులు పదే పదే మాట్లాడే మాటలు ఆ వ్యతిరేకత, కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఎన్క్యాచ్ చేసుకోనికి కొంతమంది రాజకీయ నాయకులు పదే పదే మాట్లాడితే అవే జనాలకి ఎక్కినాయి తప్ప మన దగ్గర రిపోర్ట్లు చదివి ఆ రిపోర్ట్లో ఏముంది, నిజమా అబద్ధమా, ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే ఇది ఎంతవరకు నిజం, ఇవి తెలుసుకునే అవకాశాలు అట్లాంటివి ఏం లేదు. ఎన్నికల సమయాలలో డేటా కాదు, డైలాగులు ఇంపార్టెంట్ అంటారు కదా, ఆ డైలాగులే గెలుస్తూ ఉంటాయి. రేవంత్ పదే పదే మాట్లాడిన మాటలు ఉన్నాయి. కుటుంబ పాలన, అప్పుల తెలంగాణ, ఉద్యోగ ద్రోహం, రైతుల ఆత్మహత్యలు, ఇవన్నీ కూడా ప్రతిసారి చెప్పిండు రేవంత్ రెడ్డి. చెప్తే జనాలు ఈ రిపీట్ అయిన మాటలు విన్నారు తప్ప రిపోర్ట్లు ఎక్కడ చదవలేదు. కేసీఆర్ డాటా కూడా ఎక్కడ చెప్పలేదు. ఆయన ప్రభుత్వం ఏం చేసింది, ఇంకా నేనే ఉన్నా కదా నన్ను చూసి ఓట్లు వేస్తారని కేసీఆర్ అనుకున్నాడు తప్ప నా డాటా జనాలకు తెలుసా తెలియదా, ఈ గవర్నమెంట్లో ఏం జరిగిందో జనాలు తెలుసుకోలేదా ఈ 10 సంవత్సరాలు అనుకున్నాడు తప్ప రేవంత్ రెడ్డి పదే పదే మాటలే జనాలకు అర్థమైనాయనేది తెలియదు. కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అని అంటే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అవన్నీ కూడా వాళ్ళు లెక్కగట్టి ఇచ్చిర్రు. వాళ్ళు తప్పుగా ఇచ్చే అవకాశాలు ఉండవు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఉంటుంది. 100 ఏళ్ళ విధ్వంసం అన్నారు, కానీ జాతీయ నివేదికలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నివేదిక చూసిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలనతో పోల్చాలనిపిస్తుంది. రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పరిపాలన, అంతకుముందు 9.5 సంవత్సరాల పరిపాలన, ఈ 2 సంవత్సరాల పరిపాలన మీద ఇంకా ఎట్లాంటి రిపోర్ట్ రాలేదు. కాకపోతే మనకు పబ్లిక్ కళ్ళ ముందే కనిపిస్తుంది అసలు ఏమవుతుంది ఈ 2 సంవత్సరాల గవర్నమెంట్లో, ఏమవుతుంది ఈ 2 సంవత్సరాల గవర్నమెంట్లో ఏమయ్యింది. జనాలకి ఇచ్చిన హామీలనే కాదు, హామీలు ఒకవైపు, తర్వాత డెవలప్మెంట్ ఒకవైపు, రోడ్లు కనీసం ఒక తట్టెడు మట్టి ఎత్తి పోసిన సందర్భాలు కూడా లేవు. రోడ్లు వేయడమో, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడమో, 4 కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వడమో, లేకపోతే ఇక్కడ ప్రొడక్టివిటీ పెంచే ప్రయత్నం చేయడమో అట్లాంటి ఏం జరగలేదు. జరిగితే మన కళ్ళకు కనిపిస్తాయి. అంతకుముందు గవర్నమెంట్లో జరిగినాయి కనిపించినాయి, కానీ నమ్మలేం మనం. కేసీఆర్ చేసిండు అంటే అదేందో కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి చెప్పినవి మనకు చాలా తీయగా అనిపించినాయి మాటలు. కానీ తర్వాత చూస్తే అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆయన మాటలంతా కూడా కేవలం ఓట్ల కోసమేనా అనే ఒక డౌటు ఒకటి క్రియేట్ అయిపోయింది. వాస్తవాలు ఏముంటాయంటే డాటాలో ఉంటాయి. ఆ డాటా చూసే ఓపిక మనకి ఎవరికి లేదు. రాజకీయాలు మైకుల దగ్గర కనిపిస్తాయి. మనకు ఆ మైకులో పదే పదే మాట్లాడే మాటలే అందరం వింటూ ఉంటాం. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లకు నచ్చని కొన్ని పదాలు ఉంటాయి. సాగు పెరిగింది అని అంటే కాలుష్యం గుర్తుకొస్తుంది, కాబట్టి అది గుర్తుకు చేయొద్దు. పరిశ్రమలు పెరిగినాయంటే టీఎస్ ఐపాస్ గుర్తుకొస్తుంది, అవి గుర్తు చేయొద్దు. మహిళలు స్టార్టప్లు అంటే వీహబ్ గుర్తుకొస్తుంది, నిన్న టీ హబ్ చూడలేదా, గట్లాంటి గుర్తుకొస్తాయి స్టార్టప్స్ అంటే. అవన్నీ గుర్తుకు రావద్దు. అసలు ఏమీ ఏలేదు అనే కన్నా ముందు మనం 2 సంవత్సరాల్లో ఏం చేసామనేది కూడా అంచనా వేసుకుంటే మంచిది. ఇప్పటికీ ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే గుర్తించి ఇవన్నీ చెప్పిందో వీటన్నిటిని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు చూస్తేనేమో మనం మేడిగడ్డ, తర్వాత అన్నారం, సుందిల్లా అవన్నీ నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవి లేకపోయినా మేము కాళేశ్వరం లేకపోయినా 1 కోటి ఎకరాల నీళ్లు ఇచ్చేసినామని చెప్పిండ్రు. కానీ మధ్యలో ఉన్న మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ వాడుకుంటూనే ఉన్నారు. కాళేశ్వరం వాడుకుంటున్నారు, చెరువులు వాడుకుంటున్నారు, మిషన్ కాకతీయ, టీఎఫ్ వాడుకుంటున్నారు, వీఎఫ్ వాడుకుంటున్నారు. అవి లేకపోతే కనీసం వచ్చే కంపెనీ కూడా వచ్చే అవకాశం లేదు. ఇట్లా మొత్తం వాడుకుంటూనే దుమ్మెత్తిపోయడం అనమాట. అంటే ఏమీ వేయలేదు అనే నెరేటివ్ ఇంకా జనాన్ని నమ్ముతారు. అప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది నమ్మిండ్రు. కానీ ఇప్పుడు వాస్తవాలు అయితే జనాలు కనపడుతున్నాయి కదా. రేవంత్ చెప్పిన మొత్తం అబద్ధాలేనని ఇది ఒక ఎవరో పొలిటీషియన్ చెప్తలేడు, ఒక రిపోర్ట్ చెప్తుంది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ చూసిన తర్వాత కూడా మనం ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇంకా రేవంత్ చెప్పేది నిజాలని నమ్మడం ఎట్లా, అసాధ్యం కదా. ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడొచ్చు, అధికారంకి వచ్చిన తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వం ఏం చేయలేదు మేమే చేస్తున్నాం అంటే అది కళ్ళకు కనబడాలి. ఇది ఎవరు చేసినారు తెలంగాణకు, ఎవరు చేయలేదు అనే దానికన్నా ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది అనేది తెలంగాణ ప్రజల ముందున్న లెక్క. ఆ లెక్కల్లో ఈ గవర్నమెంట్ ఓడిపోయింది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.